హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు రమా హోమ్ ఫుడ్ అండ్ బ్లాగ్స్. ఈ వీడియోలో చిక్కుడుగాయ ఫ్రైని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. ఇది పప్పుచారులో కానీ ఆకుకూర పప్పులో కానీ ఇలా ఏ వెజ్ ఐటమ్స్లోకైనా కూడా సైడ్ డిష్గా చాలా బాగుంటుంది. దీన్ని ప్రిపేర్ చేసుకోవడం కూడా చాలా సింపుల్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. మరి దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాము. ముందుగా చిక్కుడుగాయలు వాటర్ తోటి నీట్గా వాష్ చేసుకుని మనకు నచ్చిన సైజులో కట్ చేసుకోవాలి. మామూలుగా మనం ప్రోటీన్ కోసం నాన్ వెజ్ ఐటమ్స్ ఎగ్ చికెన్ ఇవన్నీ తీసుకుంటూ ఉంటాం కదా, కానీ వెజ్ ఐటమ్స్లో ఈ చిక్కుడుగాయ మంచి ప్రోటీన్ ఫుడ్ అండి. నాన్ వెజ్ తినని వాళ్ళకి మనం నాన్ వెజ్ తింటే ఎంత ప్రోటీన్ వస్తుందో ఈ చిక్కుడుగాయని తీసుకోవడం వల్ల కూడా అంతే ప్రోటీన్ వస్తుంది. మిగతా వెజిటబుల్స్ కంటే కూడా ఈ చిక్కుడుగాయలోనే మనకి ఎక్కువ ప్రోటీన్ దొరుకుతుంది. అంతేకాకుండా ఫైబర్ కంటెంట్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది కాబట్టి దీన్ని రెగ్యులర్గా తీసుకోవడం చాలా మంచిది. ఇలా అన్నీ కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వీటిని కుక్కర్లో వేసుకొని ఇందులో కొంచెం ఉప్పు కొంచెం పసుపు వేసుకొని అలానే ఒక గ్లాస్ వాటర్ని కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని మూత పెట్టి 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఇది ఉడికేలోపు ఇందులో వేసుకునే మసాలా పౌడర్ని ప్రిపేర్ చేసుకుందాము. దీనికోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని కొబ్బరిని లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఇది పచ్చి కొబ్బరి అయినా పర్వాలేదు, లేదంటే ఎండు కొబ్బరి అయినా పర్లేదు. ఇప్పుడు ఇందులోకి 1/2 కప్ పుట్నాల పప్పును యాడ్ చేస్తున్నాను. ఇవి ముందుగా యాడ్ చేయడం వల్ల కొబ్బరిలో ఉన్న వాటర్ని పీల్చుకొని ఫాస్ట్గా ఫ్రై అయిపోతాయి. ఒకవేళ మీరు ఎండు కొబ్బరిని యాడ్ చేస్తున్నట్లయితే అన్నీ ఒకేసారి వేసుకొని ఫ్రై చేసేసుకోవచ్చు. ఇవి కూడా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 1/2 స్పూన్ జీలకర్ర, 2-3 ఎండుమిర్చి అలానే కొంచెం కరివేపాకును కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకునేటప్పుడే కరివేపాకును వేసుకోవడం వల్ల మనం ప్రిపేర్ చేసే పౌడర్ మంచి ఫ్లేవర్ వస్తూ ఉంటుంది. అలానే మనం ఏ కర్రీలో వేసుకున్నా కూడా మంచి ఫ్లేవర్ తోటి కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి, ఈ విధంగా బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు వీటిని దించి చల్లారిన తర్వాత మిక్సీ వేసుకుందాము. చూడండి, చల్లారిన తర్వాత ఈ విధంగా మిక్సీలో వేసుకొని ఒకసారి కోర్స్గా బ్లెండ్ చేసుకోవాలి. ఇలా బ్లెండ్ చేసుకున్న తర్వాత ఒక 4-5 వెల్లుల్లి రెబ్బలు వేసుకొని మళ్ళీ ఒకసారి బ్లెండ్ చేసుకోవాలి. చూడండి, మరీ ఫైన్ పౌడర్గా ఏం అవసరం లేదు. ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఈ విధంగా కొంచెం కోర్స్గా బ్లెండ్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు చిక్కుడుగాయలు ఉడికాయలేదో చూద్దాము. చూడండి, చిక్కుడుగాయలు బాగా సాఫ్ట్గా ఉడికిపోయాయి. ఇప్పుడు వీటిలోని వాటర్ అంతా కూడా ఈ విధంగా స్క్వీజ్ చేసేసుకొని ఒక గిన్నెలో వేసుకోవాలి. చూడండి, ఈ విధంగా అన్నీ కూడా స్క్వీజ్ చేసుకొని ఒక గిన్నెలో వేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 4-5 టేబుల్ స్పూన్స్ దాకా ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర వేసుకొని ఆవాలు కొంచెం వేగిన తర్వాత 2 స్పూన్స్ మినపప్పును కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మినపప్పు కూడా వేగిన తర్వాత ఉడికించుకున్న చిక్కుడుకాయలు వేసుకొని ఇందులోనే 1/2 స్పూన్ పసుపును కూడా వేసుకొని ఆయిల్లోనే ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. చిక్కుడుకాయలు ఉడికించుకునేటప్పుడు పసుపును కొంచెం వేసి ఉడికించుకున్నాం కాబట్టి ఇప్పుడు లైట్గా వేసుకుంటే సరిపోతుంది. ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ప్రిపేర్ చేసుకున్న మసాలా పౌడర్ని వేసుకుందాము. ఇది ఇన్ని స్పూన్లు వేసుకోవాలనే లేదండి, మన టేస్ట్కి తగ్గట్టు మనకు ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు. ఒకవేళ ఈ పౌడర్ కనుక మిగిలితే మనం ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకొని 2 వీక్స్ వరకు యూస్ చేసుకోవచ్చండి. ఈ స్టేజ్లో మన స్పైసీనెస్ని బట్టి కారం ఉప్పు అడ్జస్ట్ చేసుకొని మరో 2 మినిట్స్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇది ఎంత ఫ్రై చేసుకుంటే అంత టేస్టీగా ఉంటుందండి. ఇంతేనండి, చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇది బాగా ఫ్రై అయిన తర్వాత ఫైనల్గా కొత్తిమీర వేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే చిక్కుడుకాయ ఫ్రై రెడీ అయిపోతుంది. ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాము. ఇంతేనండి, చాలా సింపుల్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.